పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళిద్దరి మధ్యలో వార్ పీక్ స్టేజ్ కి వెళ్తుంది. అది కూడా డిప్యూటీ సీఎం పదవి కోసం. ఆయనకి లోకేష్ కి డిప్యూటీ సీఎం అని టీడీపీ వాళ్ళు అడుగుతూ ఉంటే, జనసేన వాళ్ళు ఆయనకి డిప్యూటీ సీఎం తీసుకోండి, మాకు మాత్రం సీఎం ఇవ్వండి. ఈ వార్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఇక ఢిల్లీ నుంచి మాత్రం వాళ్ళు ముఖం మీదే మీరు ఇలానే గొడవ పడితే మేము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. సో అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలో అర్థం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి ఆషామాషి కాదు, తోలుబొమ్మలాట కాదు, ఇంకేదన్నా కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఆ పరిపాలన రాష్ట్ర ప్రజలకు నచ్చిందా లేదా అని వాళ్ళు ఓటు హక్కుతోని వాళ్ళు చెప్తారు. సో మనము గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి అందరూ సానుభూతితో గెలిచిండో లేకపోతే నమ్మకంతో గెలిపించారో తెలియదు. కాకపోతే 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు ఏమాత్రం ఎంత నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆయన గెలిపించారో అందులో 1% కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. సో అందుకోసమని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీన స్థితిలో 11 సీట్లకు మాత్రం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిమితం చేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఒకతాన చేరి కూటమిగా ఏర్పడి ఇక్కడ మంచి మెజారిటీతో గెలుపొందారు. అండ్ ఇప్పుడు ఈ నిర్ణయం డిప్యూటీ సీఎం గురించి ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా ఎంపిక చేశారు? ఓన్లీ వాళ్ళంతా వాళ్ళు ఎంపిక చేసుకోలే. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది నా డిప్యూటీ సీఎం అంగీకారం. అంటే ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ అందులో బీజేపీ కానీ టీడీపీ కానీ చూసుకుంటే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోని గెలుపొంది. ఎక్కడెక్కడైతే పోటీ చేసినా అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా గెలిచి చూపించారు. సో అందుకోసమని ఆయనకున్నటువంటి టాలెంట్ ని ఆయనకున్నటువంటి ఎఫిషియన్సీని చూసి ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం హోదా కావాలి, ఈయనకు పదవి ఇవ్వాలి. అంటే వాళ్ళు వాళ్ళ పరంగా ఆలోచిస్తున్నారో లేకపోతే వాళ్ళని ఎవరైనా వెనకాల నుంచి మాట్లాడేటట్టు చేస్తున్నారో, వాళ్ళకు వచ్చిన ఆలోచన వేరే వాళ్ళకి వచ్చిన ఆలోచన తెలియదు. కాకపోతే అక్కడ టీడీపీ పార్టీలో అక్కడ పార్టీ నష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పటి కూడా అది వాళ్ళ నాన్నగారి పార్టీ కాబట్టి వాళ్ళ మనకు సీనియర్ ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టారు కాబట్టి సో ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తికి పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఇవ్వాలంటున్నారు. కానీ ఈ మాట మీరు ఎప్పుడైతే పార్టీ గెలుపొందిందో అప్పుడే చెప్పుంటేనని ఆలోచించే వాళ్ళేమో. సో ఇప్పుడు పార్టీ గెలుపొందింది, ప్రభుత్వం వచ్చింది, ఇక 7 నెలలు కూడా గడిచిపోతుంది. సో ఇప్పుడు మాట్లాడితే లాభం లేదు. సో మొత్తానికైతే ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయనకు మాటకున్నటువంటి సామర్థ్యం, పవర్ అట్లాంటిది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక్క ప్రసంగం ఇచ్చాడంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కనెక్ట్ కావాల్సిందే. సో ఆ విధంగా ఇక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆయన పంపించడం ఇదంతా జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడ రాష్ట్ర ప్రజల్లో ఎవరెన్ని మాటలు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు ఎవరింత అపోజ్ చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఆమోదం తెలిపని ఎవరు కూడా ఏం చేయలేరు. కేంద్రం మాత్రం ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తుంది.